హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, యాక్సిడెంట్లు ఒకే చోట పదే పదే ఎందుకు జరుగుతాయి? కొన్ని చోట్ల యాక్సిడెంట్లు జరిగితే మరణమే గతి. అక్కడ మరణించిన వారి ఆత్మలు అక్కడే తిరుగుతుంటాయా? వారి ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయా? కోరిక తీరని వారి ఆత్మలు ఇంకో ఆత్మను ఆహ్వానిస్తూ ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పబోయే జరిగిన సంఘటనతో మీ అనుమానాలన్నీ తీరిపోతాయని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మన ఛానల్ను మీరు మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇది పక్కపక్కన ఉండే ఇద్దరు 10వ తరగతి చదువుతున్న స్నేహితుల కథ. ఇది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రైల్వే స్టేషన్ లేదు, కానీ రైల్వే ట్రాక్ మాత్రం ఉంది. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆ రైల్వే ట్రాక్ని దాటే రోడ్డు ఉంది. ఆ రోడ్డు వద్ద రైల్వే గేటు. ఆ రోజు అమావాస్యతో పాటు దీపావళి కూడా వచ్చింది. అది చిన్న ఊరు కాబట్టి సాయంత్రం 7-8 గంటలకే అక్కడ ఆ పండగ వాతావరణం ముగిసింది. వారి ఇళ్లలో పెద్దవాళ్ళు ఊరికి వెళ్లారు కనుక ఆ స్నేహితులు ఇద్దరు కలిసి ఒక ఇంట్లోనే ఉన్నారు. అప్పటికి టపాసులు కాల్చి సంతోషంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆనందంగా భోజనం చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో తలుపును ఎవరో ఠపా 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 అంటూ బాదినట్లు శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి విసుక్కుంటూ లేచి వెళ్ళి ఆ తలుపు తీశాడు ఒకడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఉంటారని అనుకున్నాడు, కానీ తలుపు అవతల ఎవరూ లేరు. అప్పుడు ఇంకో స్నేహితుడు, తలుపు కొట్టలేదురా, ఎవరో టపాసులు పేల్చిన శబ్దం అది, నువ్వు వచ్చి అన్నం తిను అన్నాడు. సరే అంటూ ఇతను వెళ్ళి భోజనం ముందు కూర్చొని అన్నం తింటున్నాడు. అన్నం తింటూ అతని స్నేహితుడితో ఇలా అన్నాడు, అది టపాసుల శబ్దం కాదు, అది ఎవరో తలుపు కొట్టిన శబ్దమే. ఎందుకంటే తలుపు బాదుతుంటే తలుపు కొట్టుకోవడం నేను గమనించాను అన్నాడు. దాంతో అతను, గాలికి కొట్టుకొని ఉంటదిలేరా, ముందు భోజనం చేయి అన్నాడు. సరే అంటూ ఇద్దరు భోజనం చేస్తున్నారు. అదే సమయంలో మళ్ళీ గట్టిగా తలుపు బాదడం మొదలైంది. ఈసారి ఇంకొంచెం గట్టిగా బాదుతున్నాడు. అతను మళ్ళీ వెళ్ళి తలుపు తీశాడు. ఇందాకటిలాగే తలుపు అవతల పక్క ఎవరూ లేరు. అతనికి అనుమానం కలిగింది. తలుపు గాలికి కొట్టుకుంటుందా, లేక అమ్మ నాన్న ఆట పట్టించడానికి తలుపు కొట్టి పక్కన దాక్కుంటున్నారా అనుకున్నాడు. సరే, ఈసారి తలుపు పక్కనే ఉందాం, తలుపు కొట్టిన వెంటనే తలుపు తీసి చూద్దాం అనుకుంటూ తలుపు వేసి ఆ పక్కనే నిలబడ్డాడు. మళ్ళీ ఖచ్చితంగా 2 నిమిషాలకి తలుపు బాదడం మొదలైంది. ఈసారి తలుపు కొట్టుకునే టైంలో వెంటనే తలుపు తీసి చూశాడు. ముందు ఎవరూ కనపడలేదు. వెంటనే బయటకు వెళ్ళి చుట్టుపక్కల కూడా చూశాడు. ఆశ్చర్యంగా అక్కడ అతనికి ఎవరూ కనిపించలేదు. కానీ తన ఇంటిపై నుంచి ఎవరో తనని గమనిస్తున్నారన్న సంగతి అతనికి తెలియదు. ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని గడియ పెట్టుకొని ఇద్దరు స్నేహితులు చెరో మంచం మీద పడుకున్నారు. అయితే ఈసారి చాలాసేపటి తర్వాత మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. తన స్నేహితుడు నిద్రపోతున్నాడు. అతన్ని లేపడం ఇష్టం లేదు. అందుకే ఇతను ఒక్కడే వెళ్ళి మళ్ళీ ఆ తలుపు చాటున నిలబడ్డాడు. ఈసారి ఎలాగైనా తలుపు అవతల ఉన్నది ఎవరు, తలుపుని బాదుతున్నది ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు. అప్పటికే సమయం సుమారు 10:30 గంటలయ్యింది. అది పల్లెటూరు కావటంతో అక్కడ అందరూ ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. ఒక్కరు కూడా బయట కనపడరు. అప్పుడే తలుపు శబ్దం మళ్ళీ వినిపించింది. వెంటనే తలుపు తీసి అతను బయటికి వచ్చాడు. ఎవరో రైల్వే ట్రాక్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు అతనికి కనిపించింది. అతన్ని వెనక నుంచే చూశాడు. అతని ముఖాన్ని చూడలేదు. అయినా అతను అంత వేగంగా ఎలా పరిగెత్తగలిగాడు అనుకుంటూ అతని వైపే ఇతను కూడా పరిగెట్టడం మొదలుపెట్టాడు. అయితే వీధి లైట్ల కాంతి రైల్వే ట్రాక్ దాకా పడదు. అతను అక్కడి దాకా వెళ్లేసరికి అక్కడ అంతా చిమ్మ చీకటిగా అనిపించింది. అయితే ఆ తలుపు కొట్టి ముందుకు వెళ్ళిన ఆకారం అటువైపు తిరిగి రైల్వే ట్రాక్ మీద అలాగే కూర్చుంది. ఆ ఆకారం అటువైపు తిరిగి కూర్చోవడం వల్ల ఇతనికి దాని ముఖం కనపడటం లేదు. అసలు అది ఎవరో చూద్దామని
అడుగులో అడుగు వేసుకుంటూ రైలు పట్టాల దగ్గరికి బయలుదేరాడు. కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే ఆశ్చర్యంగా అక్కడ అలాంటి ఆకారాలు రెండు కనిపించాయి. ఒకేలా ఉన్న ఆ రెండు ఆకారాలను చూస్తున్న ఇతనికి మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఆ భయం అతన్ని ముందుకు సాగనివ్వకుండా అక్కడే నిలబెట్టేసింది. ఆ రెండు ఆకారాలు మళ్ళీ మూడు ఆకారాలుగా మారిపోయాయి. అది చూస్తున్న ఇతనికి భయం మరింత ఎక్కువయ్యింది. ఆ భయంలో అతను ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటూ వెనక్కి తిరిగి నడక సాగించాడు. అతనికి వెనక నుంచి ఒక చిన్న రాయితో ఎవరో కొట్లినట్లు అనిపించింది. అంత భయంలో కూడా మళ్ళీ వెనక్కి తిరిగి ఆ రైల్వే ట్రాక్ వైపుకి చూశాడు. అతను ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ పై ఒకటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో ఒకేలాంటి ఆకారాలు ఇతని వైపు తిరిగి ఉన్నాయి. కానీ వాళ్ళ ముఖాలు ఒక్కరివి కూడా కనిపించటం లేదు. ఇవన్నీ కూడా నల్లటి ఆకారాలే, నీడలాగా ఉన్నాయి. అవి చూసి భయంతో స్పృహ తప్పి పడిపోయాడు ఇతను. ఉదయాన్నే తన స్నేహితుడు నిద్ర లేపితే కానీ అతనికి మెలకువ రాలేదు. అతను రాత్రి బయటికి వెళ్ళలేదా? అతని మంచం మీదనే నిద్రపోయాడా? మరి రాత్రి జరిగింది నిజమా లేక కల? ఈ విషయాన్ని తేల్చుకోలేక అలాగే ఉండిపోయాడు. కానీ వాళ్ళ అమ్మ అతనితో చెప్పిన విషయాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ రైలు పట్టాలపై చాలామంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఒకే చోటు దగ్గరికి వెళ్ళి మరణించేవారు. అక్కడ మరణించిన వారందరూ దయ్యాలలాగా వారి కోరికలు తీరక అక్కడే తిరుగుతూ అటుగా వెళ్ళేవాళ్ళని ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్, ఇలాంటి సంఘటనలు జరిగే చోటు మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఆ చోటు గురించి పూర్తిగా తెలిసి ఉంటే నాకు ఆ కథ చెప్పేయండి. మీ తరఫున మన ఫ్రెండ్స్కి ఆ కథను వినిపించేద్దాం.